లోకస్ వార్త 23 అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణంలో విడిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండు మార్గం ఉన్నాయి. ఒకటంటే ఆత్మను అప్పగించుకోవడం, రెండోది ప్రాణము విడిచుట. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే అప్పుడు అంటాడు. అప్పుడంటే ఇప్పుడు అది యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనంలో అన్నీ కూడా నెరవేర్చి తండ్రి యొక్క చిత్తాలంతా కూడా నెరవేర్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పినట్టే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఇలాగా ప్రాణం ఇచ్చాడు. తండ్రి అనే దేవుడు ఇచ్చిన పనిని పరిపూర్ణంగా పూర్తి చేసి అప్పుడు తండ్రి అయిన దేవునికి ఆత్మను అప్పగించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒకటి చూస్తే ఒకటి లేఖనం నెరవేర్పు, రెండోది చూస్తే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, మూడోది చేస్తే తనకు అప్పగించిన పనిని నమ్మకంగా కొనసాగించాలి. ఈ మూడు విషయాలు చూసి ఇంకో విషయంలో ప్రేమ, ఈ నాలుగు కలిపి అక్కడ దేవుడి వాక్యము మనకి తండ్రి అయిన దేవునికి తన ఆత్మ అప్పగించడం. చూడండి, లేఖనం చూస్తే కీర్తన భాగంలో వచ్చి 31వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలో వచ్చి ముందుగా ప్రభు ఈ శిలువ మీద ఈ మాట పలుకుతాడని ముందుగానే రాయబడిన లేఖనాల్లో అది కీర్తనలో 31వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను రక్షించువాడు, కరుణించువాడు నీవే. దేవుడికి మహిమ. ముందుగానే ఈ ప్రభువు సిలువ వేయబడినప్పుడు ఆయన ఏమి మాట్లాడాలో ముందుగానే చెప్పండి. దాని గురించి చెప్తున్నటువంటి లేఖనాలు నెరవేర్పు. రెండో చూస్తే ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తిరిగి వెళ్తాడు కనుక యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రికి చేతికి అప్పగించున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళాలి కనుక యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రికి చేతికి ఆత్మను అప్పగించున్నాను. ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చేది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడే యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములోని జీవవాయువు వదలగా నరుడు జీవాత్మ అయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. మనిషిని నేలమన్ను తీసి ఆ మనులోని ఎప్పుడైతే దేవుడు జీవాత్మ ఉంచాడో అప్పుడు దేవుడిలో మనిషిలో వచ్చింది, ఆత్మ వచ్చింది, జీవాత్మ వచ్చింది కదా. అది ప్రసంగంలోకి 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మన్నైనది వెంటనే కడిగి వలనే మన్నైపోదు, మరణ భూమి చేరును, ఆత్మ దయచేసి దేవుడు. ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మధ్యలో మళ్ళీ మనం ఎక్కడ కూడా చచ్చిపోవడానికి వీలు లేదు. అందుకే దేవుడు చెప్తున్న వాటిని ఆత్మను ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, పర్వతరాజ్యం నుంచి వచ్చాడు. ఆ పర్వతరాజ్యం నుంచి ఇక్కడ ఆత్మ చేస్తూ ఉంటాడు. అందుకు చెప్తున్నాడు, మన్నైనది వెనకటి వల్లనే మన్నైపోను, మడవు చేరును, ఆత్మ దయచేసి దేవుడికి దగ్గరికి వెళ్తున్నాడు. మనం ఎంత దూరం ప్రయాణం చేసినా మన ఇంటి నుంచి ప్రయాణం చేస్తాం అనుకోండి, మన ఎంత దూరం ప్రయాణం చేసిన మనం మన ఇంటికే రావాలి, అంతే కదా. ఎంత దూరం ప్రయాణం మన తిరిగే మన ఇంటికి రావాలి. మనం లోపల ఎంతకాలం చూసినా మన అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వచ్చాం. అందుకే 90 ఎక్కువ రాస్తున్నాడు ఆయన. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి మనం ఎక్కడి నుంచి ప్రయాణం చేసామో మళ్ళీ తిరిగి. అలాగే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి వచ్చింది, దేవుని నాసికారంలో ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అవుతుంది. మనం ఈ లోకంలో ఎంతకాలం చూసినప్పుడు దేవునితో చేరవలసిన వారేమో చూడండి. అదే మాట భక్తులు చెప్తా ఉన్నాడు. అపొస్తలుల కార్యములోని 7వ అధ్యాయము 59వ వచనం.
అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 59వ వచనం. దేవునికి మహిమ కలుగుగా. అపొస్తలుల కాలంలోని స్టెఫన్ అనే భక్తుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ సువార్త ప్రకటిస్తున్న వ్యక్తిని నాలుగు చెప్పినప్పుడు అతను చెప్తున్నమాట యేసు తీసుకోవాల్సిందో చెప్పారు. ఇక్కడ స్టెఫన్ కూడా మాట్లాడు తండ్రి మీరు ఏం చేస్తున్నారో తిరిగి వారు క్షమించండి చెప్పి తన ఆత్మ చేయడు దేవునికి అప్పగించుకున్నాడు. క్రైస్తవులైన మనము దేవుని పిల్లలైన మనం కూడా మన తండ్రి అయిన దేవుని మన ఆత్మను అప్పగించుకునే వారికి ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. వాక్యం ఉంటున్న మనం ఆ వాక్యం మనకి ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటను మనం శ్రద్ధగా గ్రహించి ఆ వాక్యాన్ని మనం అనుదినం కూడా ధ్యానించి దాని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నిస్తే దేవుడు మన ఆత్మ ఎక్కడికి వచ్చింది కంటే నిలబడుతుంది. వారి మధ్యలో ఎక్కడ కూడా తగ్గిపోవడానికి వెళ్ళలేదు. చూడండి 1 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుని చిత్త ప్రకారం ఇక్కడ చెప్పని వచ్చింది. దేవుని చేస్తా ఉన్నాడు, అక్కడ ఏం చేయలేదు. దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాడు, కానీ అక్కడ శ్రమ వచ్చింది. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు ఏంటంటే దేవుని చిత్త ప్రకారం మన ఆత్మ దేవుని అప్పగించుకున్నవాడు మనం కూడా ఏంటి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం